హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్ లో ఇది ఒక కొత్త వీడియో అన్నమాట. ఈ రోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి ఓనటీ టూ టువర్డ్స్ ఎ బెటర్ ఫ్యూచర్ స్కాలర్షిప్ అన్నమాట. స్కాలర్షిప్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా ఐటీఐ లర్నర్స్ అన్నమాట. సో స్కాలర్షిప్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. ఇది టూ టైప్ స్కాలర్షిప్స్. ఒకటి వచ్చేసి స్కూల్ స్టూడెంట్స్ కి, రెండోది వచ్చేసి ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్ కి. అకాడమిక్ ఇయర్ చూసుకోండి 2025 టు 2026, అంటే ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్. ఈ రెండు స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 17th ఆగస్ట్ అన్నమాట. సో లేట్ చేయకుండా బి అయితే అప్లై చేయండి. సో ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ కి అయితే చూద్దాం. స్కూల్ స్టూడెంట్స్ అంటే 8th, 9th, 10th క్లాస్ అన్నమాట. వీళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు స్కూల్ స్టూడెంట్స్ కింద. అలాగే ఈ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకుందాం అనుకున్నారో వాళ్ళ స్కూల్స్ ఈ మూడు లొకేషన్ లో అయితే ఉండాలి. గుర్గావ్, ఢిల్లీ, నోయిడా అన్నమాట. ఈ మూడు కాకుండా వేరే వాళ్ళు అయితే అప్లై చేయడానికి అయితే అవ్వదు. 60% మార్క్స్ అయితే రావాలి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో. సపోజ్ 10th చదివితే 9th లో రావాలి, 8th చదివితే 7th లో రావాలి అలాగా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs కన్నా దాటకూడదు. నెక్స్ట్ బడ్డీ ఫర్ స్టడీ సిఎన్హెచ్ ఇండస్ట్రియల్ కంపెనీలో కానీ మీ పేరెంట్స్ అయితే పని చేయకూడదు అనమాట. ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఇయర్లీ బేసిస్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. 12,000 per year అప్ టు 3 years ఇస్తారనమాట. మీరు 8th చదివితే 8th కి, 9th కి, 10th కి అలా 3 years కంటిన్యూస్ గా ఇస్తారు. 12,000 per year. ఇది బెనిఫిట్ అన్నమాట. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ప్రీవియస్ మార్క్ షీట్ చెక్ చేయడానికి, మీ ఆధార్ కార్డు, మీ ఫీజు రిసిప్ట్ లేదా అడ్మిషన్ లెటర్, అప్లికెంట్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ అమౌంట్ క్రెడిట్ చేయడానికి, మీ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ప్రూఫ్ చెక్ చేయడానికి. ఇవన్నీ ఉంటాయి. మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేయాలంటే buddyforstudy.com వెబ్సైట్ ఓపెన్ చేసి 182 ఫ్యూచర్ స్కాలర్షిప్ అని సెట్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ అయితే అయింది స్కాలర్షిప్. అక్కడైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పింది స్కూల్ స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పబోతుంది ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్ అన్నమాట. సేమ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. కరెంట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిప్లొమా లేదా ఐటీఐ ప్రోగ్రామ్ లో ఉండాలి. కరెంట్ ఇయర్ 5 lakhs కన్నా దాటకూడదు. మీ పేరెంట్స్ ఈ రెండు కంపెనీలో పని చేయకూడదు. ఇక్కడ వాళ్ళు పర్ ఇయర్ బెనిఫిట్ వచ్చేసి 18,000 ఇస్తారనమాట ఈ స్టూడెంట్స్ కి 2 years వరకు. అక్కడైతే 3 years కి, ఇక్కడ జస్ట్ 2 years కి అనమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇందాక చెప్పాను కదా, సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మార్క్ షీట్ ప్రీవియస్ ది, ఆధార్ కార్డు, ఫీజు రిసిప్ట్ లేదా అడ్మిషన్ లెటర్, అప్లికెంట్ పాస్బుక్, అలాగే ఇన్కమ్ ప్రూఫ్. ఇవన్నీ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. డెడ్ లైన్ చూసుకోండి 17th ఆగస్ట్. సో లేట్ చేయకుండా బే అయితే అప్లై చేయండి. సో ఇది ఓవరాల్ స్కాలర్షిప్. స్కాలర్షిప్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇనిషియల్ గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు మీ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మీద. తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాస్ట్ ఫైనల్ స్కాలర్ సెలక్షన్ అనమాట. సో ఇది ఓవరాల్ 182 స్కాలర్షిప్. 12,000 per year 8 to 10th స్టూడెంట్స్ పర్ 3 years ఇస్తారు. డిప్లొమా వాళ్ళకి అయితే 18,000 per year 2 years వరకు ఇస్తారు అనమాట. సో ఎవరైనా గర్ల్ స్టూడెంట్స్ మీ సర్కిల్ లో ఎవరైనా ఉంటే ఈ 3 లొకేషన్స్ లో నోయిడా, గుర్గావ్, ఢిల్లీ ఈ మూడిట్లో చదివితే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి, హెల్ప్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్ కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ స్కాలర్షిప్ తో కలుస్తా. అప్పటి వరకు బాయ్.